సంగారెడ్డి జిల్లాలో అక్రమ ఇసుక రవాణా నియంత్రణకై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రెవెన్యూ, మైనింగ్, పోలీసు, రవాణా శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశించారు. ముఖ్యంగా నక్కవాగు పరిసర ప్రాంతాలలో కృత్రిమ ఇసుక తయారీ రవాణాను నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖల వారిని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రభుత్వ పనులకు ఇసుక వినియోగంపై వివిధ ఇంజనీరింగ్ శాఖలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అన్ని శాఖలకు చెందిన వివిధ ప్రభుత్వ నిర్మాణ పనులకు ఇసుకను తప్పనిసరిగా టీజీఎండీసీ లిమిటెడ్ ద్వారా కొనుగోలు చేయాల్సిందిగా ఆదేశించారు. వివిధ శాఖలకు చెందిన నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక పరిమాణం వెంటనే టీజీఎండీసీ లిమిటెడ్ వారికి అందజేయాల్సిందిగా ఆదేశించారు. అదేవిధంగా అవసరమైన ఇసుకను ఆన్లైన్ ద్వారా బల్క్ ఆర్డర్ బుకింగ్ చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో అక్రమ ఇసుక రవాణా నియంత్రణకై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రెవెన్యూ, మైనింగ్, పోలీస్, రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నక్కవాగు పరిసర ప్రాంతాల్లో కృత్రిమ ఇసుక తయారీ రవాణాను నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖల వారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పనులకు సంబంధించి మైన్స్ శాఖ వారు రూపొందించిన జీరో పర్మిట్ విధానాన్ని వినియోగించుకోవాల్సిందిగా సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇసుక కొరత లేకుండా చూడాలని సంబంధిత ఆర్డీఓలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా యందు ఇసుక రీచ్లు లేనందున టీజీఎండీసీ ద్వారా అవసరమైన చోట్ల శాండ్ బజార్లను ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా టీజీఎండీసీ అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో మాధురి, అదనపు కలెక్టర్, రెవెన్యూ, ఆర్డీఓ జహీరాబాద్, సంగారెడ్డి నారాయణఖేడ్ డీఎస్పీ పటంచెరు, సంగారెడ్డి నారాయణఖేడ్ అరుణ, ఆర్టీఓ కంది, డీడీ గ్రౌండ్ వాటర్, ఏడీ మైన్స్ మరియు వివిధ శాఖలకు చెందిన ఈఈలు పాల్గొన్నారు.